దేవుని వాక్యములో నుండి ప్రసంగి గ్రంథంలో వాక్యం చదువు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి 9:13. మరియు నేను జరుగు దీనిని చూసి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడింది. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురముండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించి, అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడుండి తన జ్ఞానము చేత పట్టణమును రక్షించాడు. అయినా ఎవరునూ ఆ భేదవారిని జ్ఞాపకం ఉంచుకోలేదు. కాగా నేనిట్లనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని భేదవారి జ్ఞానము తృణీకరించబడింది. వారి మాటలు ఎవరునూ లక్ష్య పెట్టరు. ఈ మనం చదివిన వచనములో ఒక భేద జ్ఞాని కనబడతాడు. ఇంకొక మాట చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనములో, 2 కొరింథీయులు 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఇక్కడ మనం చదివిన వాటిల్లో యేసుక్రీస్తు వారంతా ధనవంతుడు ఎవరూ లేరు. ఆయన ధనవంతుడు. యేసుక్రీస్తు వారంతా పేదవాడు కూడా లేదు. ఆయన ఎంత ధనవంతుడో అంత పేదవాడు. ఆయన జన్మించింది పేద ఇంటిలో, పేద గృహములో, మరియా యోసేపుల ఇంటిలో కాదు, పశువుల పాకలో అంత దీన దరిద్రముగా గొడ్డలు కట్టేసుకునే స్థలములో ఆయన జన్మించాడు. పశువుల పాకలో ఆయన పండుక పెట్టారు. ఆయన్ని పశువుల తొట్టిలో పండుక పెట్టారు. పశువుల తొట్టిలో ఎవరిని పండుక పెట్టరు. ఆయనకి ఎక్కడా కూడా స్థలము దొరకక పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పేద గృహములో ఆయన జీవించాడు. 30 ఏళ్ళు అక్కడే జీవించాడు. 30 ఏళ్ళు వడ్రంగి దగ్గర ఆయన వడ్రంగి పనులు కూడా చేశాడు. ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎంత ధనవంతుడు అంటే ఆయన ధననిధులు చెప్పలేము మనం. భూలోకము పరలోకం కూడా ఆయనదే. భూమి మీద ఉన్న సమస్తము, పరలోకములో ఉన్న సమస్తము ఆయనదే. అంతకంటే ధనవంతుడికి లేరు. ఆ ధనవంతుడు ఒక గొప్ప రాజు బురుజులు కట్టి ఒక పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు, దాని నుండి విమోచించేవాడు లేనప్పుడు, ఆ పేదవాడు వచ్చి
దానిని విమోచించాడు అని మనం ప్రసంగి గ్రంథములో చదువుతున్నాం. అక్కడ చాలామంది ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఆ దేశమంతా ప్రజలే, కానీ ఆ గొప్ప రాజుని జయించగలిగే వాళ్ళు లేరు. ఆ గొప్ప రాజు ఎవరు అంటే, మానవుల్లో గొప్ప రాజులు ఉన్నా వారిని జయించగలరు, కానీ సాతానే గొప్ప రాజు. సాతానుని ఓడించేవాళ్ళు, సాతానుని జయించేవాళ్ళు ప్రపంచములో ఏ మానవుడు లేడు. ప్రపంచములో ఉన్న మానవులందరూ సాతాను చేతుల్లోనే ఉండిపోయారు. సాతాను బందీలలో బంధించబడ్డారు. 124వ కీర్తనలో 7వ వచనములో ఒక వచనం ఉంటుంది. 124వ వచనములో, అందరూ పక్షుల వలె, ప్రపంచములో ఉన్న మానవులందరూ పక్షులులాగా వలలో పడిపోయారు, సాతాను వలలో పడిపోయారు. గొప్ప రాజు అంటే ప్రపంచాన్నే ఆయన ముట్టడించి తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ప్రపంచములో మానవులందరూ తన స్వాధీనములో ఉన్నారు. అతడు గొప్ప రాజు అని ఇక్కడ మనం పిలువబడుతున్నాడు. ప్రపంచములో మానవులందరూ పక్షుల వలె వలలో ఉన్నారు. అప్పుడు 24 పక్షి తప్పించుకుని పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాని ఊరి నుండి తప్పించబడితిమి. ఉరి తెంపబడెను. మనము తప్పించుకున్నాము. సారీ, వేటగాడుగా ఉన్న సైతానుడు ఉరిపెట్టి ఉచ్చులలో అందరినీ బంధించి ఉన్నాడు. వీరిని విడిపించేవాడు ఎవరు లేరు. ఎన్ని పక్షులన్నీ గోడు పెడుతున్నాయి విడిపించేవాడి కోసం. రాత్రింబగళ్ళు సాతాను యొక్క వలలోనే ఉండిపోయాం అందరం. మానవులే ఈ పక్షులు. ఈ పక్షులంటే మనుషులే. మనుషులందరూ సాతాను ఉరిలో ఉండగా, ఉరి తెంపి ఈ పక్షుల్ని విడిపించేవాడు లేకపోయినప్పుడు ఒకడు వచ్చాడు. ఇప్పుడు మనం చదివినవాడు బేదజ్ఞాని. ఆ పట్టణంలో ఒక బేదవాడైన, జ్ఞానం కలిగిన బేదవాడు, జ్ఞాని అయిన బేదవాడు వచ్చి ఆ ఉరులు తెంపేసేసాడు. ఆ పట్టణాన్ని ముట్టడించినటువంటి ఈ రాజు ఎవ్వరికీ ఓడిపోయేవాడు కాదు. ఆ వేద జ్ఞాని ఆ వలను తెంపేసి పక్షుల్ని, అంటే మానవులను విడిపించాడు, విమోచించాడు. దానినే ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 6వ వచనములో ఉంటుంది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు, మన ఉచ్చుల నుండి విడిపించినవాడు, పాపముల నుండి విడిపించినవాడు. ఆ విడిపించిన వానికి మహిమ కావాలి. ఆ విడిపించిన వాడికి డబ్బక్కర్లేదు. ఆయన్ని మహిమపరచాల. ప్రభావము, ఘనతలు ఆయనకి కలుగుగాకని అక్కడ ఉంటుంది. ఈ గొప్ప రాజు సైతానైతే ఆ సాతానును జయించటానికి పేద గృహములో ఒకడు వచ్చి, పేద ఇంటిలో పుట్టి, పశువుల తొట్టిలో పరుండబెట్టి 33 ఏళ్ళు ఆ పేద గృహములో పెరిగి ఆ గొప్ప రాజైన సైతానుని ఓడించినవాడు ఈయనే. ఈ పేదవాడెవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి మనం కొరింథీయులు రాసిన పత్రికలో చూసిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు
ఎంత ధనవంతుడు, ఆయన ధనవంతుడయ్యుండి మనలను దరిద్రము నుండి విడిపించటానికి, మన దారిద్ర్యము నుండి విడిపించటానికి ఆయన దరిద్రుడయ్యాడు. మనల్ని ఒక మంచి స్థానములోకి తేటానికి మన దారిద్ర్యాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ధన నిధులలోకి మనల్ని నడిపించాడు. ఆయన ధనవంతుడు దరిద్రుడయ్యాడు. దరిద్రులైన మనలను ధనవంతులుగా చేశాడు. ఇప్పుడు ఆయనను మనము స్తుతించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రసంగిలో చదివిన మాట ఏముందంటే, ఆయన ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోలేదంట. ఆ గొప్ప రాజుని విడిపించటానికి ఒక దరిద్రుడు వచ్చి, పేదవాడు తన యొక్క శక్తి వలన, తన జ్ఞానం వలన ఆ బలవంతుడైన సైతానుని ఓడించి తన వలలో నుండి విడిపించిన ప్రజలను విడిపించి రక్షించాడు. ఆ రక్షించిన సంగతి అర్థం చేసుకోవట్లేదు ప్రజలు. నేను సాతాను బంధాల్లో ఉంటే, ఆ గొప్ప రాజు చేతి కింద అణిగిమణిగి ఉంటే, ఒక జ్ఞాని, పేద జ్ఞాని వచ్చి నన్ను విమోచించాడు. ఆ జ్ఞానిని నమ్ముకుందాం, ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం అనుకోవట్లేదు ప్రజలు. ఏమనుకుంటున్నారు? ఆ గొప్ప రాజు అనే సైతాను దగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నారు. విమోచించబడిన సంగతి తెలుసుకోలేకపోతున్నారు. విమోచించబడిన వారు ఆయన సమక్షానికి వచ్చి, ఓ దేవా, నీవు సాతాను చేతుల్లో నుండి నన్ను విమోచించేవు, నీకు స్తోత్రాలని చెప్పాల్సిన వారు చెప్పలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. సాతాను గొప్ప రాజుగా ఉంటే, యేసుక్రీస్తు వారు ఒక భేద జ్ఞానులలో జ్ఞాని, ప్రపంచములో గొప్ప జ్ఞాని. తన జ్ఞానము చేత సర్వమును ముట్టడించినటువంటి సైతానుని ఓడించి, సాతానుని తలను పగలగొట్టి ఆయన మనకు విడుదల కలిగించాడు. నోటి మాటతో విడుదల కలిగించాల. ఆ రాజుని ఓడించాలంటే ఈ జ్ఞాని, ఈ పేదవాడు శిలువకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ గొప్ప రాజుని ఓడించాలంటే, మనందరినీ విడిపించాలంటే, ఈయన చనిపోకపోతే మనకు విడుదల లేదు. ఆ వలలో కొట్టుకులాడి సావాల్సిన మనందరి కొరకై ఆ పేద జ్ఞాని ఆ శిలువలో చనిపోవాల్సి వచ్చింది. ఆయన చనిపోగా, ఆయన రక్తమును కార్చగా మనకి విడుదల కలిగింది. వల తెంపబడిను, మనము విమోచించబడితిమి. పక్షులన్నీ ఎగిరిపోయినట్టుగా మనకు విడుదల కలిగింది. సాతాను వేసిన వలను తెంపగలిగిన వాడు ప్రపంచములో ఎవరు లేరు. యేసుక్రీస్తు వారే ఒక పేదవాడుగా వచ్చి, జ్ఞానము కలిగిన వాడుగా వచ్చి ఆ వలను తెంపి మనల్ని విడిపించాడు. మనల్ని విడిపించినటువంటి మన ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితకాలం అంతా నేను వచ్చు వరకు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. యేసుక్రీస్తు వారు వస్తాడు, ఎప్పుడో తెలియదు, వస్తాడు. ఆయన వచ్చే వరకు ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరిచిపోతే అపరాధులం. మరిచిపోయిన వాళ్ళందరూ అపరాధులు, కృతజ్ఞత లేని వారు, మేలు పొంది మేలును మరిచిపోయేవాళ్ళు. ఆయనను ఎల్లప్పుడూ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భేద జ్ఞాని తన జ్ఞానము చేత ఆ పట్టణవాసులను విడిపించగా,
వారు నన్ను విడిపించాడు ఈయన అని ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మరిచిపోయారు. ప్రపంచం యేసుక్రీస్తు వారిని మర్చిపోయారు. ప్రపంచం మర్చిపోతే మర్చిపోయారు. విడిపింపబడిన వారు కూడా మర్చిపోతున్నారు. విడిపింపబడిన వారు కూడా మర్చిపోయి వారి సొంతానికి జీవిస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ మనలను విడిపించిన వాడిని మనము ఆరాధిస్తున్నాం. మనల్ని రక్షించిన వారిని ఆరాధిస్తున్నాం. మనల్ని విడిపించాలంటే, రక్షించాలంటే నోటి మాటలతో విడిపించలేదు, నోటి మాటలతో రక్షించలేదు. ఆయన శరీరాన్ని, ఆయన దేహాన్ని అంతా పగలగొట్టి నలినలిగా నలగగొట్టబడి మన అపరాధముల కొరకై ఆయన నలగగొట్టబడిను, మన అపరాధముల కొరకై అప్పగించబడిను, నలగగొట్టబడిను, తీర్పు పొందెను. ఏ పాపము లేకపోయినా మరణశిక్షకు వెళ్ళవలసి వచ్చినా వెనుదీయకుండా మరణశిక్షకు వెళ్ళినవాడు ఆ పేదవాడు. ఆయన్ని కొడతంటే ఎవరు అడ్డు వచ్చిన వాళ్ళు లేరు. దప్పి గొలుసుంటే దాహమిచ్చిన వాళ్ళు లేరు. మండుటెండలో ఆయన అలాగే వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన యందు కనికరపడి విడిపించిన వారు లేరు. ఎవరైనా అడ్డుపడి విడిపించితే మనకు రక్షణ వచ్చేది కాదు. తండ్రి ఎవరు విడిపించకుండా ఆయన ముఖమును చాటు చేసుకున్నాడు. కుమారుడు బాధపడతా ఉంటే ఆయన చూడలేడు, విడిపించాలనిపించుద్ది. అందుకని ఆ బాధను చూడకుండా తండ్రి తన ముఖమును అవతలకి పెట్టుకున్నాడు. అట్లయితేనే మనకు రక్షణ దొరికింది. ఆయన యందు జాలిపడి ఆయన విడిపిస్తే, ఆయన శిలోకు వెళ్లకుండా ఉంటే, ఆయన రక్తము కారకుండా ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఎవరూ ఉండేవాళ్ళు కాదు. ప్రపంచానికి రక్షణ లేదు. ప్రపంచమంతా ఆరని అగ్నికి వెళ్ళేది. యేసుక్రీస్తు వారు బలమైన రాజు చేతి నుండి మనలను రక్షించటానికి ఆయన శిలోకు వెళ్ళాడు. 6 గంటల సేపు ఎండలో వేలాడాడు, చీకట్లో ఉండిపోయాడు. ఆ దేశమంతా చీకటి కమ్మిపోగా ఆ చీకట్లోనే ఒంటరిగా నిలిచిపోయాడు. యేసు ప్రభు మరణం లాంటి మరణం ఎవరు పొందలేదు. యేసుక్రీస్తు లాంటి బాధలు ఎవరు అనుభవించలేదు. యేసుక్రీస్తు వారి యొక్క మరణానుభవం ఎవరికీ లేదు. ఆయన మరణము ద్వారా ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఆయన సృష్టిలో ఉన్నటువంటి కోటాన కోట్ల ప్రజలకు రక్షణ దొరికింది. ఆయన మరణం వలన ఎంతోమంది రక్షించబడి ఆనందించగలుగుతున్నారు. సాతాను వేదన నుండి విడిపించబడి రక్షణ పొంది సంతోషిస్తున్నారు. మనం కూడా వారిలో ఒకరముగా సంతోషిస్తున్నాం. మన పాపములను రూపుమాపి మనకు రక్షణ భాగ్యం ఇచ్చినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు శిలువలో మనకు తెచ్చినటువంటి బలియాగము ద్వారా తెచ్చిన రక్షణను బట్టి మనము సంతోషిస్తూ ఉన్నాము. అందుచేత ఈరోజు మనలను విడిపించిన మన ప్రభువుని ఆరాధించడానికి మనం వచ్చాము. పాటలు పాడాము, స్తుతులు చెల్లించాము. ఆయన శరీరము, నలిగిపోయిన శరీరమును మనం తీసుకోబోతున్నాం. ఆయన కార్చిన రక్తమును తీసుకోబోతున్నాం. ఆ శరీరమును, రక్తమును తీసుకునేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే రక్షణ పొందిన వాళ్ళు, ఆయన జ్ఞాపకం చేసుకునేవాళ్ళు, లోపాలను సవరించుకొని పూర్ణమైన భక్తి జీవితాన్ని కనుపరుచుకుని దేవుని మీద వారి మనసంతా లగ్నం చేసుకుని ఆయనను స్తుతించి
ఆరాధించాలి. ఆ శరీరములో రక్తములో పాలి భాగాన్ని తీసుకోవాలి. ఆయన చెప్పిన మాటది, ఇది నా శరీరం. ఆయన శరీరాన్ని మనకిచ్చి ఇది నా శరీరం, దీన్ని తీసుకోండి అన్నాడు. రొట్టెను చూపిస్తున్నాడు. రొట్టెలు పట్టుకుని శరీరం అంటున్నాడు, రక్తాన్ని పట్టుకుని రసం అంటున్నాడు. పాపక్షమాపణ కొరకై చిందించబడిన నిబంధన రక్తము అని ఆయన చెబుతున్నాడు. ఆయన శరీరం మనకు రొట్టెగా ఇచ్చాడు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని యోహాను సువార్త 6వ అధ్యాయమంతా అదే మాటలు పలుకుతాడు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును, జీవాహారమైన నన్ను తినాలా, నన్ను త్రాగాల అన్నాడు. ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుపోయే మనము మనల్ని మనం పరీక్షించుకొని, ప్రతి మనుషుడు దాన్ని పరీక్షించుకొనవలెను, అలాగూ పరీక్షించుకొని దాన్ని తీసుకోవాలి అన్నాడు. పరీక్ష లేకుండా అలాగే బలహీనతతో తీసుకుంటే మీరు బలహీనులవుతారు, రోగులవుతారు, చస్తారు, నిద్రిస్తారన్నాడు. మనల్ని మనం విమర్శించుకొని పరీక్షించుకొని ఆ శరీరములో రక్తములో మనం పాలిభాగాన్ని తీసుకుంటాం. ఈరోజు కూడా, ఈ నెలలో, ఈ వారం కూడా మనం దేవుని ఆరాధించే స్థితి మనకు దొరికినందుకు మనం ఎంతో ధన్యులమని సంతోషిస్తూ యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఆయన దగ్గర కూర్చుని, ఆయన చుట్టూ కూర్చుని ఆయన శరీర రక్తములు పాలిభాగాన్ని తీసుకోబోతున్నాం. యోగ్యమైన మనసుతో ప్రార్థనాపూర్వకముగా, ధ్యానపూర్వకముగా మనల్ని విడిపించిన పేద జ్ఞాని అయిన యేసుక్రీస్తు వారిని, గొప్ప రాజైన సాతాను చేతుల్లో నుండి విమోచించిన ఆ పేద జ్ఞానిని జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్న ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ మన యొద్దకు తేబడుతున్న రొట్టె రసములు పాలిభాగాన్ని తీసుకుంటాం. ఎవరు తీసుకోవాలా ఇది అంటే నమ్ముకున్నవారు, బాప్తీసం పొందిన వారు మాత్రమే. నమ్మని వాళ్ళు, బాప్తీసం పొందని వాళ్ళు దాన్ని తీసుకోకూడదు, మీ చెయ్యి వెయ్యకూడదు. నమ్ముకుని రక్షణ పొందుకుని పాప విమోచన పొందిన వారు ఆ రొట్టె రసములో పాల్గొని దేవుని ఆరాధించి ఆయన్ని ఘనపరుస్తూ మనం ఈ ఆరాధనలో పాల్గొంటాం. ఇప్పుడు మనం ఆరాధనలోకి వస్తున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయుడని చెప్పాను. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా. పాపులమై ఉండగా, దౌర్భాగ్యులమై ఉండగా, నీకెంతో దూరస్థులమై ఉండి సాతాను బంధకాలలో చిక్కుబడి ఉండగా మమ్మల్ని ప్రేమించిన విధము మేము చెప్పలేము. ఎంతో ప్రేమించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నీ ప్రాణమును మా కొరకు దానం చేసి, మీ శరీరమును బలి చేసి, నీ శరీరములో రక్తమును మా కొరకు దారపోసి మాకు రక్షణ కలిగించి మీ బల్ల యొద్దకు చేర్చేవు. ఇప్పుడు ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొట్టబడిన శరీరం, దంచబడి రుబ్బబడిన శరీరం, నొప్పుల మీద కాల్చబడిన అప్పముగా మాకు ఒక రొట్టెనిచ్చి ఇది నా శరీరం అని చెప్పి ఆ రొట్టెను తీసుకోబోతున్నాం. నీ శరీరానికి బదులుగా ఆశీర్వదించి దీవించి మాకు అందించమని యేసునామమున స్తోత్రములు చెల్లించి పంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.